హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు మంచి మార్క్స్ సాధించే విధంగా ఈ వీడియో మీకు అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ జీకే, జిఎస్ అండ్ సిఏ స్ట్రాటజీ చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇంపార్టెంట్వి చూద్దాం అన్నీ, అండ్ ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా చూద్దాం. ఇప్పుడు మనం జీకే చూసినట్లయితే, ఒకటి జానపద నృత్యాలు, ఫెస్టివల్ డ్యాన్సెస్ అండ్ ఫ్లోక్ డ్యాన్సెస్ అన్నట్టు. సెకండ్, రాష్ట్రాలు, పండుగలు, స్టేట్ ఫెస్టివల్స్ అండి. పుస్తకాలు, రచయితలు, జాతీయ స్మారక చిహ్నాలు, హెడ్ క్వార్టర్స్, దేవాలయాలు, జాతీయ ఉద్యానవనాలు, నదులు అండ్ ఉద్యానవనాలు, ఇండియాలోనే మొదటివి. అదేవిధంగా ప్రముఖ యుద్ధాలు, సంగీత వాయిద్యాలు, బయోస్మియర్ రిజర్వాయర్లు, జనాభా లెక్కలు, ప్రముఖ ఉత్పత్తులు, క్రీడా నిబంధనలు, పొరుగు దేశాల గురించి, తర్వాత ఆర్థిక నిబంధనలు. ఫ్రెండ్స్, వీటిలో నుంచి ఖచ్చితంగా 20-30 క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఏ క్వశ్చన్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయి అనేది మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఇటు చూడండి, నేను మీకు ఈ వీడియో ఆల్రెడీ ఇచ్చేసాను ఫ్రెండ్స్, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది. హిస్టరీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, జియోగ్రఫీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్, పాలిటీ నుంచి 1 or 2 క్వశ్చన్స్, ఎకనామీ నుండి 1 or 3 క్వశ్చన్స్ వచ్చాయి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి 2 or 3 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మీరు ఎలా చదవాలనేది, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఇంపార్టెంట్ ఇచ్చాడా లేకపోతే నార్మల్గా అడిగిందా అనేది. మీకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో మీకోసం అప్లోడ్ చేస్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగింది అనేది. ఫ్రెండ్స్, ఇంకోటి మస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మనం ఎలా చూసుకోవాలి అంటే, 2022 నుంచి ఇప్పుడు వచ్చిన జూన్ 2024 వరకు మనం కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకోవాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ని బ్యాక్వి ఎక్కువ అడుగుతుండు, ప్రజెంట్వి అడగట్లేదు. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ అయినా ఏ క్వశ్చన్స్ అయినా లాస్ట్ నుంచే అడుగుతుండు, కాబట్టి మనం వీటికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, గ్లోబల్ ఇండెక్స్ ఇది మీరు ఎక్కడి వరకు చూసుకుంటారంటే 2022 నుంచి జూన్ 2024 వరకు చూసుకోండి, సరిపోతుంది. తర్వాత నియామకాలు, ఏమేమి నియామకాలు చేసింది వాటి గురించి చూసుకోండి. సేమ్ అండి. పుస్తకాలు, రచయితలు, తర్వాత ముఖ్యమైన అవార్డులు, తర్వాత ఇంటర్నేషనల్ సమ్మిట్స్, ఆ తర్వాత క్రీడలు, ఈవెంట్లు, టోర్నమెంట్లు, వీటి గురించి కూడా కంపల్సరీ క్వశ్చన్స్ 2 or 3 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయండి. తర్వాత తాజా పథకాల గురించి, మొన్న ఎస్ఎస్సి జీడీలో ఈ పథకాల గురించి 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఆ తర్వాత క్రికెట్ నుంచి కూడా వేరే షిఫ్ట్ వాళ్ళకు 3 క్వశ్చన్స్ వచ్చాయండి. తర్వాత ముఖ్యమైన రోజులు, థీమ్లు, తర్వాత మిలిటరీ ఎక్సర్సైజ్, తర్వాత జాతీయ అంతర్జాతీయ నియామకాలు, తర్వాత సవరణ బిల్లులు, వీటి గురించి మీరు కంపల్సరీ చూసుకోండి. ఇవన్నీ మీరు మంచిగా చూసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా 75కి 70 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇవన్నీ చూసుకుంటూ చదువుకుంటూ రివిజన్ చేసుకోండి ఫ్రెండ్స్, కంపల్సరీ గుర్తుండే విధంగా. మీకు ఖచ్చితంగా 70కి 75 మార్క్స్ వస్తాయి. మీరు జాబ్ సాధించే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. సో కంపల్సరీ వీటిని టార్గెట్ చేసుకుంటూ టిక్కు పెట్టుకుంటూ చదవండి ఫ్రెండ్స్. అలా అయితే మీకు ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది చదవాలి అనేది మీకు తొందరగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.